ఇవాళ తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం కానుంది. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మాచారంలో ప్రారంభించనున్నారు. 12,600 కోట్ల బడ్జెట్తో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఒక్కో యూనిట్కి 6 లక్షల చొప్పున కేటాయించారు. 100% సబ్సిడీతో లబ్ధిదారులకు ఈ పథకాన్ని అందించనున్నారు. లబ్ధిదారులకు సోలార్ పంపు సెట్లను పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్. అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక స్వగ్రామం కొండారెడ్డిపల్లెలోనూ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్కు తిరుగు పయనం అవుతారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం కానుంది. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మాచారంలో ప్రారంభించనున్నారు. 12,600 కోట్ల బడ్జెట్తో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఒక్కో యూనిట్కు 6 లక్షల చొప్పున కేటాయించారు. 100% సబ్సిడీతో లబ్ధిదారులకు ఈ పథకాన్ని అందించనున్నారు. లబ్ధిదారులకు సోలార్ పంపు సెట్లను పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్. అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనూ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం కానుంది. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మాచారంలో ప్రారంభించనున్నారు. 12,600 కోట్ల బడ్జెట్తో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఒక్కో యూనిట్కి 6 లక్షల చొప్పున కేటాయించారు. 100% సబ్సిడీతో లబ్ధిదారులకు ఈ పథకాన్ని అందించనున్నారు. లబ్ధిదారులకు సోలార్ పంపు సెట్లను పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్. అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక స్వగ్రామం కొండారెడ్డిపల్లెలోనూ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు సీఎం రేవంత్ రెడ్డి.